మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ జాబర్ బ్రిడ్జ్ మీ దగ్గరికి వెళ్ళేసి అటు ఇటు చూసి ఏకంగా బ్రిడ్జి పై నుంచి సముద్రంలో దూకబోయాడట. ఇక్కడ ఎప్పుడైతే తను సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుంచి దూకబోయాడో ఆ బ్రిడ్జిని కాస్త ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినటువంటి కొంతమంది అధికారులు తనని గమనించి వెంటనే అతన్ని పట్టుకొని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించారు. అతన్ని తనకు కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళ వల్ల చాలా ప్రెజర్ అయితే ఎక్కువ అవుతూ ఉంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రతి నెల మా ఇంట్లో ఎంత డబ్బు పంపించినా కూడా ఇంకా డబ్బు కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఏమి చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితిలో నేను జాబర్ బ్రిడ్జి నుంచి సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను సార్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చెప్పాడు. అయితే ఇక్కడ భారతీయుడు అన్నారే కానీ ఏ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా అయితే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కేవలం మత్తు పదార్థాలు అమ్మడము లేదంటే కనుక ఇళ్లలోంచి పారిపోవడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి